శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘరానా దోపిడీ జరిగింది. జ్యువెలరీ షాపును పట్టపగలు దోచుకున్నారు. 30 కేజీ బంగారంతో బైకులపై ఉడాయించారు. దుకాణంలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన నలుగురు తాము జీఎస్టీ అధికారులమని పోలీసులమని దబాయించారు. తనిఖీల కోసం వచ్చామన్నారు. షాపు యజమానికి చేతులకు బేడీలు వేశారు. నోరు మెదపకుండా చేశారు. అందిన కాడికి దోచుకుని ఎస్కేప్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. రైట్ గా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘరానా దోపిడీ జరిగింది. జ్యువెలరీ షాప్ ను టార్గెట్ చేశారు దుండగులు. పట్టపగలు కూడా నగలు దోచుకోవడానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం జిల్లా పలాసపట్నంలో పట్టపగలే సంచలన దోపిడీ ఘటన చోటు చేసుకుంది. అదే ప్రభుత్వ అధికారులమైన ముసుగులో వచ్చిన దుండగులు జ్యువెలరీ షాప్ ని టార్గెట్ గా చేసి భారీగా బంగారం దోచుకోవడం స్థానికంగా తీవ్రంగా కలగడం రేపుతుంది. అయితే పలాసలోని వెంకటేశ్వర జ్యువెలరీ దుకాణంలో నలుగురు వ్యక్తులు ముందస్తు ప్రణాళికతోనే వచ్చినట్లు తెలుస్తుంది. వారు తమ జీఎస్టీ అధికారులను పరిచయం చేసుకుని తనిఖీల కోసం వచ్చామని చెప్పడంతో షాపు యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ మొదట నమ్మాడని సమాచారం ఉంది. అయితే కొద్దిసేపటికే పరిస్థితి మారిందని తనిఖీల పేరుతో షాపులో ఉన్న సిబ్బందిని దూరంగా ఉంచుతూ యజమానిని ఒంటరి చేసి భయభ్రాంతులకు గురి చేశారని, అనంతరం అతని చేతులు బేడీలు వేసి నోరు మెదపకుండా పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని, ఈ అవకాశం తీసుకుని షాప్ లో ఉన్న సుమారు 750 గ్రాముల బంగారం ముందుగానే సిద్ధం చేసుకున్న బ్యాగుల్లో సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించినట్లయితే అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ దొంగలు కార్ల మీద వచ్చారా, లేకపోతే ఇతర ఏ వాహనాల మీద వచ్చారా, స్థానికుల లేకపోతే ఇతర ప్రాంతాలు వచ్చారనే దానిపై ఇప్పటికే పోలీసులు ఇంట్రాగేషన్ ప్రారంభించారు. టూ స్టీప్ తో రంగంలో దించి షాప్ లో వేలి ముద్రలను ఇతర సాక్ష్యాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ముఖ్యంగా చూసుకుంటే పలాస జరిగిన ఈ సంఘటనపై ప్రజలు కూడా తీవ్ర ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చిన దుండగులు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఈ దోపిడీలు పాల్పడినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. అదే ప్రశ్న దీనిపై టూస్టీము పోలీసులు ఇంట్రాగేషన్ ప్రారంభించారు. షాపులోని సీసీ కెమెరాలు కాకుండా బయట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రైట్.